ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 17023 రీసెంట్ గా ఎలిజిబుల్ అయిన తుంగభద్ర ట్రైన్ అయితే మనం జర్నీ చేయబోతున్నాం అండి. సో మన కోచ్ వచ్చింది ఇది D1. తుంగభద్ర ఎక్స్ప్రెస్ క్రాసింగ్ తుంగభద్ర రివర్. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ నేనైతే ఉన్నాను కాచిగూడ రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసినాను. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 17023 రీసెంట్ గా ఎలిజిబుల్ అయిన తుంగభద్ర ట్రైన్ అయితే మనం జర్నీ చేయబోతున్నాం అండి. కాచిగూడ నుంచి కర్నూలు టౌన్. మేము ఎందుకు ఇక్కడ నుంచి చేస్తున్నాం అంటే మేము బైక్ పార్కింగ్ ఇక్కడనే చేసినాము. సో అందుకని మాకు ఇది ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుందని మేమైతే ఇటు వచ్చేసినాము. కాచిగూడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వ్లాగ్ చేస్తలేము. మన ట్రైన్ చూసుకోవచ్చు. టైం చూసుకున్నట్టయితే 7:49 అయితే అవుతుంది. 7:55కి డిపార్చర్. ఇంకా 5 నిమిషాలు ఉంది డిపార్చర్కి. సో అందుకనే మేము ఎందుకు రిస్క్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ చాలా దూరం నడవాలి మెయిన్ ఎంట్రన్స్ పోవాలంటే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తుగ్లకాబాద్ WAP7 లీడ్ చేస్తుంది కర్ణాటక సంపర్క్ క్రాంతి. నాకు తెలిసి దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి డిపార్చర్ ఇచ్చేసాడు. మన ట్రైన్ అయితే ఇదండి. RSA ఉంది, నాగర్సోల్ కాచిగూడ, ఇంకా కాచిగూడ కర్నూలు సిటీ. సో మన కోచ్ వచ్చింది ఇది D1. మేము సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకున్నాము. సో సీటింగ్ వచ్చి ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయిందండి. సీటింగ్ చూసుకుంటే 3:3 ఉన్నాయండి. ఇట్లా ఆపోజిట్ సీటింగ్. కొత్త LHB కోచ్ కాబట్టి మనకి ఎవ్రీథింగ్ విల్ బి నీట్. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కనుక చూసుకున్నట్టయితే Type C, USB Type C ఇవన్నీ అయితే ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి కాచిగూడ నుంచి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్టింగ్ అనమాట హైదరాబాద్కి కర్నూలు సిటీకి. తుంగభద్ర వచ్చి కాచిగూడ నుంచి కర్నూలుకి అయితే కనెక్ట్ చేసి ఉండే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి హైదరాబాద్కి 100 అయితే స్టార్ట్ అవుతుందండి. కర్నూలు సిటీ హైదరాబాద్ ఎక్కానికి 100. సో అది ఇంకా ICF కోచెస్తూనే రన్ అవుతుంది. మనోడైతే LHB అయితే అప్గ్రేడ్ అయిపోయాడు. సో మన లీడింగ్లోకి వచ్చి వ్యాగనర్ అనమాట. సో ఎలాంటి ఫ్లాట్ వీల్ ఎక్స్పెక్ట్ చేయలేము కొత్త LHB కోచ్ కాబట్టి. సో మన ఫస్ట్ హాల్ట్ అయిన మలక్పేట్కి అయితే అరైవ్ అవుతున్నామండి. ఇన్స్పెక్షన్ కార్, గుంటూరు, కాచిగూడ, మెదక్. ఓ ఇక్కడ చూసుకున్నట్టయితే క్రౌడ్ పుల్లింగ్ తుంగభద్రకి మలక్పేటలో చూడొచ్చు. చాలా క్రౌడ్ ఉంది జనరల్ పబ్లిక్.
మలక్పేట్కి ఇట్లా అరైవ్ అయిపోయినాము. 1 నిమిషంలో డిపార్చర్ కూడా ఇచ్చేసిండండి, హాంక్ ఇచ్చేసిండు. చిన్న ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయండి. దాంట్లో ఒకటి తుంగభద్ర అనేది ఫేమస్ ట్రైనే తెలుగు స్టేట్స్ కి. లైక్ ఎట్లా అంటే కర్నూలు సిటీ హైదరాబాద్ కి అయితే కనెక్ట్ చేస్తుంది తుంగభద్ర. మనమైతే డిపార్ట్ అయిపోయామండి మలక్పేట్ నుంచి. సో మన సెకండ్ హాలిడే అయిన ఫలక్నామాకి అయితే వచ్చేసామండి. మనమైతే ఫలక్నామాకి అయితే వచ్చేసామండి. ఆగింది లేదో డిపార్చర్ కూడా ఇచ్చేసింది, చూసినారా? అట్లుంటుంది. ఫలక్నామాకు స్టేషన్ కూడా వచ్చి ఎఫ్ఎం అండి. 20 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అవుతుంది, అదే వాడి ఫలక్నామా మేము అండి. సో డిపార్ట్ అయితే అయిపోయాము ఫలక్నామా నుంచి. ఒకవేళ లోకోమోటివ్ మీద వ్యాగ్నైన్ హెచ్సి అని ఉంటే దాని పర్మిషన్ వచ్చి 110 ఉంటుందండి. ఓన్లీ వ్యాగ్నైన్ ఉంటే మన ట్రైన్ ఓన్లీ 100 km/h అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బుద్వేల్కి అయితే వచ్చేసినామండి. 13 కిలోమీటర్స్ తర్వాత 4 మినిట్స్ డిలేతో బుద్వేల్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చి BDVL. చిన్న ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి బుద్వేల్లో. ఫుల్లింగ్ మొత్తం ఎక్కేటోళ్ళు ఉన్నారు కానీ దిగేటోళ్ళు లేరు ఎవరు. ట్వంటీ కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఉమ్నానగర్ స్టేషన్కి అయితే వచ్చామండి. 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ వచ్చి 29 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. ఉమ్నానగర్ ఎప్పుడు ఎట్లా అంటే
మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అనమాట. ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు మీకు ఇక్కడ నుంచి కనెక్టింగ్ అయితే దొరికేస్తే ఈజీగా. సో జస్ట్ ఇక్కడ 1 minute హాల్ట్ మాత్రమే డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. అది తెలిసి ఉందా నగర్లో రెడ్ సిగ్నల్ వేసిండు, ప్రొసీడే లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెనకాల కర్ణాటక సంపర్క్ క్రాంతి ఉంది, ఓవర్టేక్ చేసే ఛాన్స్ చాలా హై ఉంది. చూద్దాము ఓవర్టేక్ ఏమైనా ఇస్తాడా అయింది. ఒకవేళ అదే మనకైతే ఇచ్చేసిందండి కాషన్. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఎంఎంటీఎస్ సర్వీసెస్ అయితే ఉన్నాయండి ఉమ్నానగర్కి. సో ఎంఎంటీఎస్ త్రూ కూడా మీరు ఉమ్నానగర్కి వచ్చి మీరు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అట్లా కూడా. సో డిపార్ట్ అయితే అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. ఉమ్నానగర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. ట్రైన్ ఇట్లా డిపార్ట్ అయిపోయిన వెంటనే దూరంలో చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కంట్రోలర్ టవర్ అయితే కనిపిస్తుంది కదండి, అదే ఎయిర్పోర్ట్. చూడండి పోరోడు. ఇట్లాంటి వాటి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లు ఈన్లు ఏమైనా బయట పెట్టినంటే గోల్ అనమాట. కట్టె వడ్డీ కొట్టినంటే మనం కట్టెతో చేతికి తాగంగానే మనం ఆబ్వియస్గా ఫోన్ వదిలేసాం కదా అట్లా. సో మనమైతే వచ్చేసినామండి ఏసీ కోచెస్కి అయితే వచ్చినాము. దీంట్లో చైర్ కార్స్ అయితే లేవు, థర్డ్ ఏసీ అయితే ఉంది. 2 థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉన్నాయి. అవైతే పాత కోచెస్ కాబట్టి మనకి ఫ్లాట్ వీల్ వినడానికి అయితే ఉందండి. సో మిగతా సెకండ్ సీటింగ్ కోచెస్, జనరల్ కోచెస్ ఇవన్నీ వచ్చి కొత్త కోచెస్. ఫ్లాట్ వీల్ అయితే రాదు. నేను దూరం నుంచి విన్నాను ఫ్లాట్ వీల్ వస్తుంది అని, తొందరగా అయితే వచ్చేసినాను మన ఏసీ కోచెస్కి అయితే. సో తిమ్మాపూర్కి అయితే అరవ్ అవుతున్నామండి మనము. సో తిమ్మాపూర్ నుంచి ఒక ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది, కాచిగూడ సైడ్ వెళ్తున్నది.
సో 36 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 10 మినిట్స్ డిలేతో అయితే మనం తిమ్మాపూర్కి అయితే వచ్చినామండి. TMX స్టేషన్ కూడా వచ్చి. సో 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చినాము. 12 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి తిమ్మాపూర్లో. మన ఇంకొక హాల్ట్ అయిన HBL నగర్కి అయితే వచ్చేసామండి. సో మెయిన్ లైన్లో వచ్చింది కాబట్టి హాల్టింగ్స్ కూడా మెయిన్ లైన్లో ఉన్నాయి. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అటు ఇటు 2 మెయిన్ లైన్సే. సో మహబూబ్ నగర్ వరకు అయితే యాజ్ యూజువల్ అప్ డౌన్ లైన్స్ ఉంటాయండి. 2 మెయిన్ లైన్స్ ఉంటాయి. మహబూబ్ నగర్ తర్వాత కంప్లీట్ సింగిల్ లైన్ అయితే అవుతుంది. సో డబ్లింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. మనమైతే చూద్దాం డబ్లింగ్ వర్క్స్ ఎక్కడి వరకు కంప్లీట్ అయినా ఏందనేది. మనం ఈ రూట్లో ట్రావెల్ చేసిన ప్రతిసారి మొత్తం చీకట్లోనే ట్రావెల్ చేసినాము. ఇప్పుడు డే టైంలో కవర్ చేస్తున్నామండి, అది కూడా తుంగభద్ర ఎక్స్ప్రెస్లో. సో 100కి అయితే P7 లీడ్ చేస్తుందండి. మనమైతే షాద్నగర్కి అయితే వచ్చేసాము. అది కర్నూలు నుంచి మార్నింగ్ డివైడ్ అవుతుంది. మనమైతే హైదరాబాద్ నుంచి మార్నింగ్ డివైడ్ అవుతాము. 2 మీటింగ్ పాయింట్ వచ్చి షాద్నగర్. సో షాద్నగర్కి అయితే వచ్చేసాము. మనమైతే వచ్చేసినామండి షాద్నగర్ స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి SHNR. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చామండి. సో ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే 100 ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయింది షాద్నగర్ నుంచి. హైదరాబాద్ డెక్కన్ అయితే వెళ్తుంది, మనమైతే కర్నూలు అయితే వెళ్తున్నామండి. షాద్నగర్లో వచ్చి 43 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. సో జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్. సో చెప్పడం మర్చిపోయినా మనమైతే కంప్లీట్గా హైదరాబాద్ డివిజన్ హ్యాండ్ ఓవర్లో అయితే రన్ అవుతున్నామండి. డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. హార్న్ అయితే ఇచ్చేస్తాడు కదా. షాద్నగర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి.
సో జడ్చర్లకు అయితే వచ్చేసామండి. సో నేను సమోసా తింటున్నాను కాబట్టి సో స్టేషన్ గురించి అయితే చెప్పేస్తున్నాను. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. స్టేషన్ కోడ్ వచ్చి JCL. సో 43 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. వీఆర్ రన్నింగ్ అండర్ హైదరాబాద్ డివిజన్. సో హైదరాబాద్ డివిజన్ అండర్లో అయితే రన్ అవుతున్నాము. జస్ట్ ఇక్కడ 1 minute హాల్ట్ మాత్రమే. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది మహబూబ్ నగర్. ఇంకా అరైవ్ అవుతున్నాడు. సో మనమైతే సమోసా తీసుకున్నామండి. జస్ట్ అయితే మేము సమోసా తీసుకున్నాము. ఇదైతే కంప్లీట్ చేద్దాం. డిపార్ట్ అయితే అయిపోయామండి జడ్చర్ల నుంచి. సో మెయిన్ లైన్ డిపార్చరు. సో విశాఖపట్నం మహబూబ్ నగర్ మెంటల్ లోడు. మహబూబ్ నగర్లో క్రౌడ్ పుల్లింగ్ మాత్రం బాగానే ఉందండి. కర్నూలుకి వెళ్ళే వాళ్ళు కానీ గద్వాలకి వెళ్ళే వాళ్ళు కానీ బాగానే క్రౌడ్ పుల్లింగ్ ఉంది ఈ ట్రైన్కి. టోటల్గా 105 kilometers కవర్ చేసిన తర్వాత 16 minutes డిలేతోనైతే మనమైతే మహబూబ్ నగర్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే కంప్లీట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 వేసిండు. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మహబూబ్ నగర్ విశాఖపట్నం ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే బిజీ ఉంది. సో 3 అయితే వేసిండు. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 79 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి మహబూబ్ నగర్లో. సో జస్ట్ 2 minutes హాల్ట్. చాలా మంది పబ్లిక్ మహబూబ్ నగర్లో అయితే దిగిర్రు. ఎంతైతే పబ్లిక్ దిగిర్రు అంత పబ్లిక్ మాత్రం మళ్ళీ ఎక్కిరండి. గద్వాల్లో దిగే వాళ్ళు కానీ చిన్న చిన్న స్టేషన్స్లలో కూడా ఆగుతుంది మన ట్రైన్. ఏదైతే కర్నూలు సిటీ మన కాచిగూడ మధ్యలో ఎన్నైతే స్టేషన్స్ ఉంటాయో కొన్ని స్టేషన్స్ స్కిప్ చేస్తుంది. బట్ మెయిన్ స్టేషన్స్ ఏవైతే పబ్లిక్ డిమాండ్ ఉందో ఆ స్టేషన్స్లో మాత్రం అయితే ఆగుతుందండి. సో మనకి జస్ట్ డిపార్చర్ అయితే ఇచ్చేసిండు. జస్ట్ 2 minutes మాత్రమే. ఎందుకంటే మన వెనకాల ఆల్రెడీ కర్ణాటక సంపర్క్ క్రాంతి వస్తుంది. దాని కూడా క్లియరెన్స్ ఉండాలి. ఎందుకంటే సూపర్ ఫాస్ట్ బండి వస్తుంది కాబట్టి. సో డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి మహబూబ్ నగర్ నుంచి. సో బయటికి అయితే వచ్చేసినాము. లాలా కూడా వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుంది మన మహబూబ్ నగర్కి. సేమ్ అదే లోకో రివర్సల్ అయ్యి మళ్ళీ వెళ్తుందండి.
విశాఖపట్నం వరకు రాయనపాడు బైపాస్ కాబట్టి విశాఖపట్నం వరకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ట్రాక్ వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయో చూసినారా, డబులింగ్ వర్క్స్ అండి మొత్తం మహబూబ్ నగర్లో. మనం చూసుకున్నట్టయితే ఇదంతా డబులింగ్ వర్క్ అండి మహబూబ్ నగర్ తర్వాత. ఈ డబులింగ్ వర్క్ మొత్తం జోన్ జంక్షన్ వరకు అయితే అవుతుందండి. సో దేవరకద్ర జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి కృష్ణా కెనాల్ ఏదైతే రాయచూర్ యాదాద్రి లేన్ ఉందో వాడి లేను ఆ లేన్కి కనెక్ట్ చేస్తుందండి, అందుకనే దేవరకద్ర జంక్షన్ అంటారు. కాచిగూడ రాయచూర్ మెమో అయితే ఇదే లేన్ తీసుకుంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లైన్ ఏదైతే డివైడ్ అవుతుందో అది కృష్ణా జంక్షన్కి అయితే కనెక్ట్ చేస్తుంది. కాచిగూడ రాయచూర్ మెమో అయితే ఆ లైన్ తీసుకుంటుంది. సో మనమైతే వచ్చేసామండి వనపర్తి రోడ్కి.
మనమైతే వచ్చేసామండి వనపర్తి రోడ్కి. స్టేషన్ కోడ్ చూసుకుంటే WPR. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. డైలీ చూసుకుంటే 23 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి వనపర్తిలో. సో పబ్లిక్ వైజ్ చూసుకుంటే చాలా మంది అయితే దిగిరండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అయితే డివైడ్ అయిపోయాం వనపర్తి నుంచి. ఫుల్ ఈ డివిజన్ ఇటు సైడ్ మొత్తం కర్నూలు లేన్ మొత్తం ఫుల్ ట్రాక్ వర్క్స్ నడుస్తున్నాయండి. వర్క్ నడుస్తున్నాయి కానీ చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్లీపర్స్ చేంజ్ చేస్తున్నారండి. సో మనం ఇంకొక హాల్ట్ అయిన శ్రీరామ్ నగర్కి అయితే వచ్చేసామండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు తెలిసి దానికి క్లియరెన్స్ దొరికేసింది. నాకు ఎందుకో ఇది బోధన్ అనిపిస్తుంది. శ్రీరామ్ నగర్ స్టేషన్లో వచ్చి 16 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతుందండి డైలీ. 2 ప్లాట్ఫామ్స్, SRNR స్టేషన్ కోడ్. శ్రీరామ్ నగర్ మెయిన్ లైన్ డిపార్చర్. సో మనమైతే అరైవ్ అవుతున్నామండి గద్వాల్ జంక్షన్.
181 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి గద్వాల్ జంక్షన్ కి. సో జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి రాయచూర్ లేన్ అయితే అలాగవుతుందండి, ఇక్కడ గద్వాల్ జంక్షన్ అని అంటారు. 30 మినిట్స్ డిలేతో అయితే మనం గద్వాల్ కి అయితే వచ్చామండి. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కృష్ణా రివర్ అయితే క్రాస్ చేసాం కదా, ముందు తుంగభద్ర రివర్ అయితే క్రాస్ అవుతామండి. సో ఆ తుంగభద్ర రివర్ ని చూసుకునే మనకి దీనికైతే పేరు వచ్చింది తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని. సో డిపార్చర్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. సో 63 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి మనకి గద్వాల్లో. 2 ప్లాట్ఫామ్స్ ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నంబర్ 2 కి అయితే వచ్చాము. పబ్లిక్ వైజ్ చూసుకుంటే చాలా మంది పబ్లిక్ దిగారండి గద్వాల్లో. డిపార్ట్ అయితే అయిపోయామండి గద్వాల్ నుంచి. నాకు తెలిసింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకుంటున్నా, ఎందుకంటే మెయిన్ మొత్తం ఇటు సైడ్ ఉంది కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాయచూర్ లేన్ చూస్తున్నారండి, రాయచూర్ లేన్ అలాగవుతుంది. అందుకనే గద్వాల్ జంక్షన్ అని అంటారు. సో ఫాస్ట్గా మీకు ఒకసారి జోగులాంబ స్టేషన్ అయితే చూపిస్తానండి. ఇనాగరేషన్ అయితే చేయలేదు,
సో ఇనాగరేషన్కి దగ్గరలో అయితే ఉంది జోగులాంబ, అదొకసారి చూపిద్దామని అయితే నేను దిగి ముందుకు అయితే వచ్చానండి. సింగిల్ ప్లాట్ఫామ్ ఉంది. సో టెంపుల్ వైజ్ ఎలా ఉందో అలా కట్టారండి. అందుకనే మాకు రైల్వేస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏంటంటే దీని ఇనాగరేషన్ ఉంది, మాకు ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయమన్నారు. మా ఫ్రెండ్స్ అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేసారు. డిపార్ట్ అయితే అయిపోయామండి. జోగులాంబ టెంపుల్ ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. సో స్టేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడ దిగి మీరు తుంగభద్ర 100 ఎక్కినాక మీరు దిగి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూసుకున్నట్టయితే ఇది రైల్వే స్టేషన్ చాలా నీట్ అయితే ఉందండి. సో జోగులాంబ టెంపుల్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. తుంగభద్ర ఎక్స్ప్రెస్ క్రాసింగ్ తుంగభద్ర రివర్. సో ఈ రివర్ని చూసే మనకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని పేరు వచ్చిందండి. సో ముందు వచ్చి కృష్ణ, ఇప్పుడైతే తుంగభద్ర. ఈ రెండు మీటింగ్ పాయింట్ వచ్చి సోమశిల వ్యూ పాయింట్ అని ఉంటుంది నల్లమల ఫారెస్ట్ దగ్గర. సో అక్కడ మీటింగ్ పాయింట్స్ అయితే ఉంటాయండి ఇవి. సో ఇదొక్కటి పెండింగ్ ఉందండి మనకి తిరుపతి హజరత్ నిజాముద్దీన్. ఇదొక్కటి చేసినాం అనుకో 127 నుంచి 12710 వరకు 10 ట్రైన్స్ అయితే కంప్లీట్గా చేసినట్టు. ఏపీ సంపర్క్ క్రాంతి తిరుపతి హజరత్ నిజాముద్దీన్. సో వీఆర్ అరైవింగ్ కర్నూలు సిటీ అండి. బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్నూలుకి అయితే అరైవ్ అయిపోయామండి. సో డిలే కనుక చూసుకుంటే హాఫ్ అన్ అవర్ డిలేతోనైతే మనం కర్నూలుకి అయితే వచ్చేసాము. మనం ఇట్లా అరైవ్ అయినామో లేదో దానికి క్లియరెన్స్ ఇచ్చేసిండు ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి, అది కూడా ఉంది లిస్ట్లో చేయాలని. బట్ మనమైతే వచ్చేసినామండి. సో బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటే ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే కాచిగూడ నుంచి కర్నూలు టౌన్కి చూసుకుంటే ట్రైన్ నెంబర్ 17023. సో అదే మనము కర్నూలు నుంచి కాచిగూడకి కనుక చూసుకుంటే 17024. ఇవి ట్రైన్ నెంబర్స్ అండి. దీని టైం టేకింగ్ వచ్చి 4 hours 35 minutes అయితే తీసుకుంటుందండి కాచిగూడ నుంచి సిటీకి. హాల్స్ కనుక చూసుకుంటే 13 హాల్స్ అయితే ఉంటాయండి. కిలోమీటర్స్ కనుక 236 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుందండి ఇది. దీని యావరేజ్ వచ్చి మనకి 50 km/h అయితే ఉందండి. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ కేటగిరీ అయితే కాదు. అండ్ ఇది వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. సో ఇది కాచిగూడలో కనుక చూసుకుంటే 7:55 అయితే డిపార్ట్ అవుతుంది. సో 12:35 వరకు అయితే మనకి కర్నూలుకి అయితే వచ్చేస్తుంది. సో ఏదైతే స్లాక్ టైం ఉందో అది కవర్ చేయంగా మనకి ఇంచుమించు ఒక 10-15 minutes డిలేతోనైతే కర్నూలుకి అయితే వస్తుందండి. ఇనాగరేషన్ చూసుకుంటే July 5th 1984లో అయితే దీని అయితే ఇనాగరేట్ చేశారండి. కర్నూలు సిటీకి కాచిగూడకి ఒక కనెక్టింగ్ లాగా అనమాట. సో మధ్యలో మనకి గద్వాల్ పీపుల్కి కానీ మహబూబ్ నగర్ పీపుల్కి కానీ ఈజీగా ట్రావెలింగ్ చేయడానికి ఒక ట్రైన్ అనమాట ఇది తుంగభద్ర. ప్యాంట్రీ కార్ అయితే ఉండదండి, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ అయితే ఉంటుంది. ఆర్ఎస్ఏ వచ్చి కాచిగూడ నాగర్సోల్ మధ్యలో అయితే నడుస్తుంది. అండ్ కాచిగూడ కర్నూలు సిటీ తుంగభద్రగా అయితే నడుస్తుంది అండి ఆర్ఎస్ఏ. అందుకనే రేట్ షేరింగ్ అయితే ఉంది దీన్ని. కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే సో దీంట్లో వచ్చి 10 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయండి, అన్రిజర్వ్డ్ కోచెస్. అండ్ 2 థర్డ్ ఏసీ అండ్ 2 సెకండ్ సీటింగ్, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఈఓజీ. టోటల్గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 16 కోచెస్ అయితే ఫామ్ చేస్తుందండి మన తుంగభద్ర ఎక్స్ప్రెస్. సో ఫేర్స్ కనుక చూసుకుంటే ఏసీకి వచ్చి 500 రూపాయలు అయితే పడుతుందండి ఇంచుమించు. సో సెకండ్ సీటింగ్ వచ్చి 120 రూపీస్ to 130 రూపీస్ అయితే పడుతుంది. అండ్ జనరల్ కాస్ట్ వచ్చి మీకు ఇంచుమించు అంతే, ఒక 10-15 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. సో జనరల్ కాస్ట్ అది. సో ఇవి ఫేర్స్ ఇంకా డీటెయిల్స్ అండి. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ ఎవ్రీవన్. ఫ్రమ్ కర్నూలు సిటీ.